హాయ్ గాయ్స్, టుడే నేను కందికట్టు తయారు చేస్తున్నాను అనమాట. కందికట్టు అంటే ఏం లేదు, కందిపప్పుతో కట్టు. ఇది సాంబార్ కాదు. సాంబార్ లో మనము ముక్కలు, చింతపండు గుజ్జు ఇవన్నీ వేస్తాం, కానీ కందికట్టులో ఇవన్నీ వేయమన్నమాట. ఇది హెల్త్ కి చాలా మంచిది, మన బాడీకి మంచి ఇమ్యూనిటీని ఇస్తుంది. సో నేను ఆ కందికట్టు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ పొయ్యి వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. దానికి సరిపడా ఆయిల్, ఒక 5 to 6 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి మనం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం ఆవాలు, మెత్తగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక 4, కొంచెం ఇంగువ. వేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటది అనమాట. దీన్ని కొంచెం ఫ్రై అవనిద్దాము. ఎప్పుడు కూడా కరివేపాకు ముందే వేస్తే చిటపటమని పగులుతాయి. సో అలా అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే, మనము ఎప్పుడైనా సాంబార్ కానీ రసం కానీ అన్నిటికీను ఆనియన్స్ వేసుకుంటాం కదా. ఆనియన్స్ వేసుకున్న తర్వాత కనుక మనం కరివేపాకు వేస్తే అలా చిటపట అవ్వకుండా నూనె పిందులు పడకుండా ఉంటాయి. సో నేను ఆనియన్స్ కూడా వేస్తాను. ఇది కొంచెం ఇలా ఫ్రై చేద్దాము. ఇప్పుడు వేసుకుందాము కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత సాల్ట్, నేనైతే 2 స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను. ఒక హాఫ్ స్పూన్ పసుపు. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాయి. అప్పుడు మీడియం సైజ్ టమాటాలు 2 తీసుకున్నా నేను, అవి కూడా వేసేసుకున్నా. వేసుకుని సిమ్లో పెట్టుకుని దీన్ని మగ్గనిద్దాము. పసుపు ఉప్పు వేసాం కాబట్టి తొందరగానే మగ్గిపోతుంది. ఇదిగోండి, ఆనియన్ టమాటా అంతా కూడా ఈ విధంగా మొత్తం మగ్గిపోవాలి. మగ్గిపోయిన తర్వాత నేను ముందుగానే కందిపప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాను అనమాట. దీన్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. నేను గరిటతోనే స్మాష్ చేసేస్తున్నాను. మెత్తగా ఉడికిపోతే తొందరగానే స్మాష్ అయిపోతుంది. నైట్ టైము అప్పుడు లైట్ ఫుడ్ తింటాం కాబట్టి అలాంటప్పుడు చేసుకుని ఏదన్నా ఫ్రై కానీ ఆమ్లెట్ తో కానీ తినొచ్చు సైడ్ డిష్ లో. ఇప్పుడు ఈ కందిపప్పును కూడా ఇందులో వేసేద్దాం. ఇది పలుచగానే చేసుకోవాలి, సాంబార్ లాగా తిక్కుగా ఉండకూడదు. సో కొంచెం కందిపప్పు సరిపోతుంది. నేను రైస్ కుక్కర్ కప్పుతో 1/2 కప్పు అయితే కందిపప్పు వేసాను. దీనికి సరిపడా వాటర్ పోసుకుందాం. చేసుకుని దీన్ని కలుపుకొని మరగనిద్దాము. ఇప్పుడు గ్యాస్ హైలో పెట్టేసుకోవచ్చు. హైలో పెట్టుకుని మరగబెట్టుకుందాం. చూడండి, ఈ విధంగా మరుగుతుంది. మరిగినప్పుడు రసం పౌడర్, లాస్ట్ వీడియోలో ఉంది కదా రసం పౌడర్, ఆ రసం పొడి ఒక 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. వేసుకుని కందికట్టు అయితే రెడీ అయిపోతుంది. దీని వేడి అన్నంలో ఆమ్లెట్ తో కానీ పొటాటో ఫ్రైతో కానీ చాలా బాగుంటది. ఫైనల్ గా కడిగి సన్నగా తురుము పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని తీసేసుకున్నా. గుమగుమలాడే కందికట్టు రెడీ అయిపోయింది. మీరు కూడా తయారు చేసి ఇది టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఇది హెల్త్ కి చాలా మంచిది. దీనివల్ల మనకు బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ అయితే బాగా పెరుగుతాయి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు డైలీ కనుక ఇలా కందికట్టు చేసి పెడితే కనుక పిల్లలు మంచి బలంగా అవుతారు. థ్యాంక్ యూ గైస్.